వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించిన సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి కోర్సులో భాగంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ ఇంక్లూజివ్నెస్ ఎడ్యుకేషన్ సమ్మిళితం విద్య అనేటువంటి ఫస్ట్ చాప్టర్కు సంబంధించినటువంటి పరిచయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే ఏ దేశంలో అయినా కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు, కలిసిమెలిసి జీవించాలి అనుకున్నప్పుడు సమ్మిళిత సమాజ అభివృద్ధి జరగడం అత్యంత ఆవశ్యకరం. అయితే ఏ సమ్మిళిత సమాజ అభివృద్ధి జరగాలి అనుకుంటున్నామో దానికి కీలకమైనటువంటి అంశం ఏది అంటే సమ్మిళిత విద్య. సో ఇంతటి కీలకమైనటువంటి సమ్మిళిత విద్యను మన దేశంలో ఎలా అమలు చేస్తున్నారు, అదేవిధంగా ఈ సమ్మిళిత విద్యను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏమిటి, అదేవిధంగా విద్యాక్షేత్రంలో సమ్మిళిత విద్యను సక్సెస్ఫుల్గా అమలు చేయాలి అనుకున్నప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము విద్యాక్షేత్రంలో ఉన్నాము కాబట్టి విద్యాక్షేత్రంలో భాగస్వామ్యములుగా ఉన్నట్టు మనము ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి పాఠశాలలు, నేడున్నటువంటి పాఠశాలల్ని మనం పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసించడం అన్నది జరుగుతుంది. అంటే ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలు కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలు కానీ, లేదంటే ఎయిడెడ్ పాఠశాలలు కానీ, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు కానీ, పబ్లిక్ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ, ఇంటర్నేషనల్ పాఠశాలలు కానీ, ఇలా అనేక రకాలైనటువంటి పాఠశాలలలో, విద్యాలయాల్లో విద్యార్థులు విద్యను ఆర్జించడం అన్నది జరుగుతుంది. అయితే ఇన్ని రకాలైనటువంటి పాఠశాలలలో అసలు పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలేంటి, అదేవిధంగా ఎలాంటి బోధనాభ్యసన ప్రక్రియల్ని అనుసరిస్తున్నారు, అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క బోధనా సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ ఒకసారి మనం పోల్చి చూసినప్పుడు ఖచ్చితంగా వీటి మధ్య ఎంతో కొంత వ్యత్యాసం అన్నది ఖచ్చితంగా కనబడుతుంది. అంటే మనకు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ని తీసుకున్నట్లయితే అత్యున్నత సామర్థ్యాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా విలాసవంతమైనటువంటి సదుపాయాలలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కలిగినటువంటి ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో విద్యను పొందుతున్నటువంటి విద్యార్థులు అన్ని రకాలుగా సామర్థ్యాలతో ఆ పాఠశాల నుంచి బయటకు వస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇలాంటి పాఠశాలల్లో ఏవైతే అరకొర వసతులు ఉన్నాయో ఈ అరకొర వసతులు ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాన నిర్మాణం అన్నది జరగడం లేదు, వాళ్ళ సామర్థ్యాల యొక్క పెంపుదల అన్నది జరగడం లేదు. కాబట్టి ఇలాంటి పాఠశాలల్లో విద్యను అభ్యసించడం వల్ల ఏవైతే సామర్థ్యాలని మనం పిల్లల నుంచి ఆశిస్తున్నామో ఆ ఆశించినటువంటి సామర్థ్యాలను, ఆశించినటువంటి సమానత్వాన్ని మనం సాధించలేకపోతున్నాం. అయితే ఈ సందర్భంలోనే మనం ఒకసారి సమ్మిళిత విద్య గురించి కొఠారి కమిషన్ ఒక విషయాన్ని తెలపడం అనడం జరిగింది. ఏంటి అంటే అన్ని సామాజిక వర్గాలు, సమూహాలు ఏకతాటిపైకి వచ్చి సమాజాన్ని, అదేవిధంగా సమైక్య సమాజాన్ని నిర్మించడం అన్నది ఒక విద్యా ధ్యేయం కావాలి అని కొఠారి కమిషన్ పేర్కొనడం అన్నది జరిగింది. అయితే ఈ విధమైనటువంటి చర్యలకు మన ప్రభుత్వాలు ఉపక్రమిస్తున్నాయా అంటే ఉపక్రమించడం లేదు. అంటే ఈ విధమైనటువంటి ఏదైతే కొఠారి కమిషన్ తెలిపినటువంటి అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని విద్యా వ్యవస్థను నిర్మించకుండా కేవలం వేర్పాటువాద ధోరణులు కలిగినటువంటి
వర్గ వైరుధ్యాలను పెంపొందించడానికి కారణంగా ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థను రూపొందించడం అన్నది జరిగింది. అంటే ఎప్పుడైతే విద్యా వ్యవస్థ ఇలా వేర్పాటువాద ధోరణులకు అంటే వర్గ వైవిధ్యాలకు కారణం అవుతుందో, దీనివల్ల సమాజంలో సమానత్వం అన్నది లోపించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. సో ఇలా జరగకూడదు అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఏది కామన్ స్కూల్ సిస్టమ్, సామాన్య పాఠశాల వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే వర్గ వైరుధ్యాలను పెంపొందించేటువంటి సాధారణ పాఠశాలలు కాక, ఏ పాఠశాలలైతే సమానత్వ సాధనకు ఉపయోగపడతాయో, ఉపక్రమిస్తాయో అలాంటి పాఠశాలల్లో విద్యార్థులు ఎప్పుడైతే విద్యను పొందుతారో, జ్ఞానాన్ని ఆర్జిస్తారో, సామర్థ్యాన్ని పెంచుకుంటారో, అలాంటి పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క సమానత్వ స్థాపన అన్నది జరుగుతుంది. అంటే ఇలా సమానత్వ స్థాపన జరగాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకే పాఠశాలలో చదవాలి. అలా చదవడం వల్ల మాత్రమే సమానత్వం అన్నది సాధ్యం అవుతుంది. సో ఇలా సమానత్వాన్ని సాధించడానికి ఎప్పుడైతే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, అన్ని రకాల సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒకే పాఠశాలలో విద్యను ఆర్జించడాన్ని, లేకపోతే విద్యావకాశాలను కల్పించడాన్ని మనం ఇక్కడ సమ్మిళిత విద్య అంటున్నాం. అయితే ఈ సమ్మిళితం విద్య అనేటువంటి చాప్టర్ ద్వారా మనం అనేక అంశాలు నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా అసలు సమ్మిళిత విద్య అంటే ఏంటి, సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి బోధన అభ్యసన ప్రక్రియలో మన దేశంలో అంటే భారతదేశంలో ఈ సమ్మిళిత విధానాలు కానీ, బహిష్కృత విధానాలు కానీ ఇవి ఎలా అవలంబిస్తున్నాయి, అదేవిధంగా సమ్మిళిత విద్యను అవలంబించడంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ అన్ని అంశాన్ని కూడా ఈ సమ్మిళితం విద్య అనేటువంటి చాప్టర్ ద్వారా అవగాహన చేసుకోవడానికి ఆస్కారం అన్నది కలుగుతుంది.